తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయినాక బీఆర్ఎస్ పరిస్థితి ఏంది, అసలు దూదుమేట్ల బాలరాజు పరిస్థితి ఏంది అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లున్నారు అన్న? బాగున్నా లోకేష్. నాకు అప్పుడెప్పుడో పార్టీ అధికారం కోల్పోయినాక ఒకసారి అవపడరు, మళ్ళీ ఇప్పుడు అవపడుతున్నారు. ఎందుకన్నా చింతిస్తున్నారా? లేదు, చింత లేదు, బెంగ లేదు. 100% మళ్ళీ అధికారంలోకి రాగలటాలని ఆలోచన ఉంది మాకు. అధికారంలోకి రావాలనే ఆలోచన ఎందుకోసం? ప్రజల కోసమే. రైతాంగం బాధపడతా ఉంది, మహిళలు బాధపడతా ఉన్నారు, యువకులు బాధపడతా ఉన్నారు, నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు, గ్యాస్ రాలేదని గ్యాస్ మహిళ బాధపడతా ఉన్నారు, అదేవిధంగా కరెంటు రాలేదని కరెంటు లబ్ధిదారులు బాధపడతా ఉన్నారు. ఇలా అనేక రకాల ప్రజలు ఈ కాంగ్రెస్ పాలనలకు ఓటేసి ఇలా అనేక రకాల ఇబ్బందులు కొని తెచ్చుకున్నాం అని చెప్పేసి బాధపడతా ఉన్నారు. కేసీఆర్ ఉంటే బాగుండు తెలంగాణ అనే భావన ఇవాళ తెలంగాణ ప్రజలలో ఉన్నది. దానికి తార్కాణమే కేసీఆర్ గారు జనగాంలో కావచ్చు, సూర్యాపేటలో కావచ్చు, నల్లగొండలో జరిపిన పొలంబాట కార్యక్రమానికి వచ్చిన స్పందన కావచ్చు, ఆ ప్రజల బాధలు కేసీఆర్ గారితో పంచుకున్న తీరు కావచ్చు. అదేవిధంగా కరీంనగర్ పోయినప్పుడు సిరిసిల్లలో ప్రెస్ మీట్ చేసిన సందర్భంలో కావచ్చు, కరీంనగర్లో రైతాంగంతో మాట్లాడుతున్న సందర్భంలో కేసీఆర్ గారితోటి ఈ తెలంగాణ ప్రజలు కేసీఆర్ని కోల్పోవడం వల్ల ఎన్ని బాధలు అనుభవిస్తారో అన్ని బాధల్ని కేసీఆర్ గారితో గోడెళ్ళబోసుకున్న సందర్భం చూస్తే బాధ ఎక్కడ ఉంటుంది? ఈ ప్రభుత్వం మీద పగ పెంచుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుందా? ప్రజల్ని గింత హింసిస్తుందా? పేద ప్రజలతో ఆట ఆడుకుంటుందా? ఈ రేవంత్ రెడ్డి సర్కార్ తీరు ఇదేనా అనే అంశంతో పొలంబాట మొత్తం అది ఒక సినిమా స్టోరీ. అంటే ఎర్రబెల్లి దయాకర్ ముందే 4 బోర్లు వేపించడం, కొన్ని ఛానల్ కూడా దాన్ని హైలైట్ చేస్తూ వచ్చింది. మరి అది నిజమేనా? ఎంతవరకు మేమైతే పోయినాం, కానీ మీకెలా అనిపిస్తుంది అట్లా మాట్లాడు? పాలకుర్తి ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే గారు పారా చుట్టూ వచ్చిన లీడర్ అని, ఆమెకు బోర్ ఎట్లా వేయాలో తెలియదు, ఒడ్లెట్లా బండి వేయాలో తెలియదు, ప్లస్ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో తెలియదు, చెరువు ఎక్కడ ఉంటుందో తెలియదు, ప్లస్ రైతు ఎట్లుంటుందో తెలియదు, రాజ్యం ఎట్లుంటుందో తెలియదు, రాజు ఎట్లుంటుందో తెలియదు. ఏదో ఎలక్షన్ ముందల పారా చుట్టూ తీసుకొని వచ్చి పాలకుర్తిలో దిగింది. ఏదో ప్రజలకు అబద్ధ హామీలు చెప్పి ఆ రేవంత్ రెడ్డి సర్కారు, ఆ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్పిన అబద్ధాలకు ఆమెకు ఓట్లు వేసారు. ఇవాళ యశస్విని రెడ్డి గారు మాట్లాడే తీరు ఏదైతే ఉందో, వాళ్ళు శాసనసభ్యులు, మహిళ, చదువుకున్న అమ్మాయి, ఆ తీరు ఏదైతే ఉందో కేసీఆర్ గారు పట్టుకొని ఒక మాజీ మంత్రి, ఒక సీనియర్, ఒక 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నవాడు ఎర్రబెల్లి దయాకర్ రావు అంత ఈజీ కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ప్రజల చేత ఓటేపించుకున్నవాడు, ప్రజల చేత మనసు చూరగొన్నవాడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మాజీ మంత్రి గారు. కేసీఆర్ పట్టుకొని మాట్లాడతారు. అంటే వీళ్ళకి ఒక ప్యాషన్ అయిపోయింది. ఏంటంటే పెద్దోళ్ళని తిట్టడం అనేది రేవంత్ రెడ్డి చూసి నేర్చుకున్నారు. వీళ్ళు పెద్దోళ్ళని అగౌరవపరచడం అనేది రేవంత్ రెడ్డి చూసి నేర్చుకున్నారు. ఇప్పుడు ఇత్తోడు పెడితే చెట్టోడు మొలుస్తుందా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏం చేస్తుండో వాళ్ళ ఎమ్మెల్యే కూడా గదే చేస్తారు. యశస్విని రెడ్డి కూడా గదే చేసింది. ఏంటంటే కేసీఆర్ని తిట్టాలి, రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టాలి, దయాకర్ రావుని తిట్టాలి, రేవంత్ రెడ్డి దగ్గర 4 మార్కులు కొట్టాలి అనే ఆలోచన తప్ప అసలు ప్రజలేంటి, ప్రజల బాధలేంటి, ప్రజలు పడుతున్న కష్టాలేంటి, రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంటి? అయ్యా నువ్వు వెళ్ళు, నీ తండా పోయింది కేసీఆర్ గారు, ఆ తండాకి వెళ్ళి చూడమంటున్నాను నేను. ఇలా యశస్విని రెడ్డి గారిని జనగాంలోని జిల్లాలో ఏదైతే దేవరుప్పల మండలంలోని ఏదైతే ధరావత్ తండా ఏదైతే ఉందో ఆ ధరావత్ తండకి వెళ్ళి ఆ ప్రజలతో మాట్లాడితే ఎన్ని ఎకరాల్లో పొలం ఏంటిదో తెలుస్తుంది, ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతారో తెలుస్తుంది, ఎంతమంది రైతులు అప్పుల పాలయ్యారో తెలుస్తుంది. యశస్విని రెడ్డి గారు మరి విమానం అంటే అడిగి పోదమ్మా, ఎందుకంటే నీకు మరి అన్నిటి మీద విమానం పోవాలంటే అమెరికా కాదు అది ధరావత్ తండా అనేది, అది పల్లె కుగ్రామం తల్లి. దాన్ని ఏమన్నా అమెరికా అనుకునేవు, లేకపోతే న్యూయార్క్ సిటీ అనుకునేవు. న్యూయార్క్ సిటీ కాదు, అమెరికా కాదు. యశస్విని రెడ్డి గారు 100% ధరావత్ తండానే. తండాకు విమానాలు ఉండవు తల్లి, కార్లలో పోవాలి. నువ్వు కార్లలో పోయినావు పోలో నాకు అర్థం కాలేదు. పోకముందే ఏది పడుతుంది మాట్లాడుతుంది, అక్కడ బాధలు తెలుసుకునే లేదు. ఏదో నీకు ఓటేసి నువ్వు ఎమ్మెల్యే అయినావు, పెద్దల్ని గౌరవించు, మెత్తగాని గౌరవించు. ఫస్ట్ మెత్తగాని గౌరవించుకో తల్లి. మెత్తగారి సీట్ నీకు ఇచ్చిర్రు, నడుస్తుంది. ఆ కాన్ఫరెన్స్ లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది. ఎక్కడ పోయినా 2 చైర్లు ఉండాలన్నట, ఎక్కడ పోయినా 2 దండాలు ఉండాలన్నట, ఎక్కడ పోయినా 2 సాల్వాలు ఉండాలన్నట. ఈ 2 సాల్వాల సంస్కృతి ఒక ఎమ్మెల్యే పోయి 2 ఎమ్మెల్యేలు వచ్చినదని బాధపడుతున్న వాళ్ళు. లోకేష్ నేను మా కాన్ఫరెన్స్ లో చాలా మంది మిత్రులు నాకు, సుమారు 24-25 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాయి కాబట్టి, ఉద్యమంలో ఉన్నాయి కాబట్టి అనేక మంది మిత్రులు ఉన్నారు. ఏంద్ర నాయన ఒక్క సాలో పోయి 2 సాల్వాలు వచ్చినాయి, ఒక దండ పోయి 2 దండాలు వచ్చినాయి, ఒక్క చైర్ పోయి 2 చైర్లు, ఒక్క చైర్ వేసి సస్తిం బిడ్డ ఆ కార్యకర్త చచ్చిపోతున్నారు. నేనెందుకు ప్రశ్నిస్తాను సార్? ప్రజలు ప్రశ్నించాలి. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు ప్రశ్నించాలి. ఏ మీటింగ్ పెట్టినా ఈ 2 అనేది పెద్ద సమస్య అయిపోయిందట. ఇప్పుడు ఎమ్మెల్యే ఒకలే ఉంటారు, కుర్చీలు 2 కావాలి, ఎమ్మెల్యే ఒక ఉంటారు 2 దండలు కావాలి, ఎమ్మెల్యే ఒక ఉంటాడు 2 సాల్వాలు కావాలి, ఎమ్మెల్యే ఒక ఉంటారు 2 ప్రోటోకాల్ కావాలి. ఇది కథ ఉంది పరిస్థితి. కాబట్టి నీ ప్రోటోకాల్ సంగతి చూడు, నీ కార్యకర్తలు పడుతున్న ఇబ్బంది చూడు, నీ కోసం తీసుకొచ్చే చైర్లు తంటాలను చూడు, దండాల తంటాలను చూడు, ఈ యొక్క సాల్వాల తంటాలు చూడు తల్లి. ఇదే సరిపోతుంది మీకు. రైతుల తంటాలు ఆడ చూస్తారు వీళ్ళు.
ఇక అందుకనే చూడలేదు కాబట్టి ఎందుకని ఏది పడుతుంది మాట్లాడుతూ కేసీఆర్ గురించి పెద్ద మాట మాట్లాడింది, ఆ మాట దెబ్బతలుచుకోవాలి టీవీ ద్వారా. కాబట్టి యశస్విని రెడ్డి గారు, పారాచూట్ లీడర్ గారు, పారాచూట్ ఎమ్మెల్యే గారు, మీరు మహిళ, మీ పట్ల గౌరవం ఉన్నది. మీరు ఎమ్మెల్యే, రాజ్యాంగ ప్రకారం మీకు గౌరవిస్తాం. కానీ రాజ్యాంగం ప్రకారం ఈ పార్లమెంట్లో తెలంగాణ తీసుకొచ్చిన నాయకుని పట్ల, నాయకుని గురించి మాట్లాడేటప్పుడు ఈ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ఒక మాజీ మంత్రిని, మీ మాజీ ఎమ్మెల్యేను, వారు మీకు ఎంత సహకరించారో వారే అనేక సందర్భాల్లో యూట్యూబ్లో కూడా చూసిన నేను. మీ ఫ్యామిలీకి ఎంత సహకరించారో దయాకర్ రావు గారు చూసినాం. కాబట్టి పెద్దల గురించి మాట్లాడినప్పుడు చిన్నగా నువ్వు ఉన్నావు కాబట్టి మనం నేర్చుకోవాలి కొన్ని. సరే, మీరు పారాషూట్ అంటున్నారు అన్ని అంటున్నారు, మరి అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది మరి వాళ్ళ మీద? దయాకర్ రావు మీద కావచ్చు, మీ పార్టీ మీద కావచ్చు. ఇప్పుడు సందర్భం, ఇప్పుడు అలుగాని హామీలు ఇచ్చిర్రు, అబద్ధ ప్రచారాలు చేసిర్రు. ఇప్పుడు నేను రూపాయి ఇస్తానన్నా, నేను 2 ఇస్తాను, లోకేష్ 2 ఇస్తారేమో అనుకున్నాడు, 2 పోయింది, రూపాయి పోయింది, 2 పోయింది, ఆటాన కూడా దొరికే పరిస్థితి. 6 ఇస్తున్నట కదా. ఈ 6 ఎక్కడి సార్? 6లో 13 పెట్టినారు, ఆ 13లో ఒక్కటి కూడా అమలు చేయని పరిస్థితి సార్. ఇప్పుడు 10 లక్షల ఆరోగ్యశ్రీ గతంలో ఉన్నదే సార్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిరు సార్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు ఈ 13 చేసి 2 సార్లు వీళ్ళు చేసినాయి, ఇంకేం చేయలేరు. ఆ 10 లక్షల ఆరోగ్యశ్రీ గతంలో ఉన్నదే ఉచిత బస్సు ప్రయాణం పెట్టిరు సార్. బస్సులు సంబంధించి సార్ ఇలా బస్సులు ఎన్ని ఇబ్బంది, బస్సులలో కండక్టర్లు ఎంత ఇబ్బంది పడతారు, డ్రైవర్లు ఎంత ఇబ్బంది పడతారు, ఎక్కినటువంటి మహిళలు ఎంత ఇబ్బంది పడతారు సార్. సోషల్ మీడియాలో చూడండి సార్. ఇప్పుడు మీరు మిర్రర్ టీవీ ద్వారా లోకేష్ నన్ను అడుగుతా ఉన్నారు, మీ యజమానిని అడగండి, మీ టీవీలలో చూస్తున్న సోషల్ మీడియా ప్రచారాలు చూడండి. బస్సులలో డ్రైవర్ ఎంత ఇబ్బంది పడుతుండు, కండక్టర్ ఎంత ఇబ్బంది పడుతుండు, మహిళలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడు. మరి మహిళలు పోతున్నప్పుడు వాళ్ళకున్న సవలతులు ఏంటి? బస్సులలో ఆ బస్సు ఒకటెక్కగానే ఒక ఆగిపోతుంది, ఓదేమో కప్పు వీరిపోతుంది, ఓదేమో డ్రైవర్ని కొడుతుర్రు, వాళ్ళు కండక్టర్ని కొడుతుర్రు. ఏంద్ర రామచంద్ర మహాప్రభు ఇట్లా అయిపోయింది అన్నారా అని చెప్పేసి వాళ్ళు రేవంత్ రెడ్డి రాజ్యంలో ఇటువంటి పరిస్థితి అని వాళ్ళు బాధపడతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ 100% హామీల అమలులో విఫలమైంది. విఫలమైంది కాబట్టి రోజుకొక సినిమా స్టోరీ లెక్క, రోజుకొక సీరియల్ స్టోరీ, రుతురాగ సీరియల్ కనుక ఉన్నట్టు, ఒకనాడు మేడిగడ్డ మీద విఫలమని, ఓనాడు అవినీతి ప్రభుత్వం అని, ఓనాడు కేసీఆర్ గారు పని అయిపోయిందని, ఓనాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసుకుంటామని, ఒకనాడు ఇప్పుడు ఎదురు ఫోన్ ట్యాపింగ్ అని, ఓనాడు భూ కబ్జాలని, రోజుకొక సీరియల్ ఎపిసోడ్ లెక్క రోజు ఒకటి విడుదల చేస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలని ఒక్కొక్కటి కూడా అమలు చేయలేదు. ఇవాళ మేము చెప్పేది అంటే సీరియల్ ఎపిసోడ్ లెక్క రోజు ఒక ఎపిసోడ్ నడిపించడం కాదు నాయన, ప్రజలకు ఇచ్చిన 13 హామీలని నడిపియండి అంటారు. నేను 13 హామీలు ఏదైతే మీరు ఇచ్చిండ్రో 100% కౌలు రైతులకు సంబంధించి మీరు ఇవాళ 15,000 ఎప్పుడు ఇస్తావో చెప్పు, రైతు కూలీలకు 12,000 ఇస్తావో ఎప్పుడు చెప్పు, 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తావో చెప్పు, 500 గ్యాస్ సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య ఈ రాష్ట్రంలో 1,24,00,000 లబ్ధిదారుల సంఖ్య ఉంటే 40 లక్షలకు ఇస్తామంటావు, ఇది ఎక్కడి న్యాయమని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో సంబంధించి ఏదైతే ఉచిత విద్యుత్ ఏదైతే 200 యూనిట్లు పొందేవారి సంఖ్య 1,04,00,000, 1,04,00,000కి ఇవ్వమంటే 40 లక్షలకి ఇస్తామంటావు అంటే నేను అంటా ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వ్యాపారాల యొక్క యాడ్లుగా మారింది, అంటే వాణిజ్య ప్రకటనగా మారింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వాణిజ్య ప్రకటన అంటే చెప్పనా, కండిషన్ అప్లై కింద ఉంటుంది. అందరి మహిళలకు ఉచిత గ్యాస్ ఇస్తాం, కండిషన్ అప్లై 40 లక్షల మందికి ఇస్తాం. అందరి లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ కండిషన్ అప్లై 40 లక్షలకే ఇస్తాం. అందరి మహిళలకు 2,500 ఇస్తాం, ఎవరికి ఇయ్యం. అదేవిధంగా అందరి రైతు కూలీలకు ఇస్తాం, ఎవరిని గుర్తించాం. అదేవిధంగా అందరి కౌలు రైతులను గుర్తిస్తాం, ఎవరిని గుర్తించాం. రైతు భరోసా ఇస్తాం తొందరలో 100 రోజులలో, అది కూడా ఇవ్వం. ఇవాళ అదేవిధంగా 9వ తారీఖు డిసెంబర్ 9, 2023లో రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేస్తాం, అవి కూడా విడుదల చేయం. అయా 7,500 కోట్లు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, ట్రెజరీలో ఉన్నాయి పైసలు మీకు ఇస్తామని చెప్పినారు సార్. ట్రెజరీలో ఉన్న పైసలు మరి ఇలా వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తుండు, 554 కోట్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు. మరి ఇంకా 2,000 కోట్లు ఎడిపోయినాయి అంటున్నా. 2,000 కోట్లు ఢిల్లీ పెద్దలకు విమానం మీద ఎగిరిపోయినాయా, లేకపోతే గల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరైతే ఉన్నారో, మంత్రులుగా చలామణి అవుతున్నారో వాళ్ళ కాంట్రాక్ట్లకు పోయినాయా? ఇలా నేను ఇలా మిర్రర్ టీవీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. మీరు కెమెరా తీసుకుపోయి అడగాల్సిన అవసరం ఉంది. ఇలా మమ్మల్ని అడగడం కాదు. 2,000 కోట్లు విమానంలో ఎగిరి రాహుల్ గాంధీ ఇంటికి చేరినాయా, సోనియా గాంధీ ఇంటికి చేరినాయా, ఖర్గే ఇంటికి చేరినాయా, లేకపోతే ఏఐసిసి ట్రెజరర్లో చేరినాయా, లేకపోతే ఇవాళ గల్లీలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పోయినాయా, లేకపోతే ఇంకొక మంత్రి చేతులకు పోయినాయా? ఇవాళ మిర్రర్ టీవీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. 2,000 కోట్లు ఎటెగిరిపోయినవి? ప్రజల ఖాతాల్లో పడాల్సిన 2,000 కోట్లు ఇలా ఎవరి ఖాతాలో పడవు, ఇలా ఆలోచన చేయని చెప్పేసి ఇలా మిర్రర్ టీవీ ద్వారా ప్రశ్నిస్తాం.